ప్రజాప్రభుత్వం వచ్చినాక మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి దానికి సంబంధించి ఉగాదికి ముహూర్తం అని చెప్పి కూడా వార్త రావడం జరిగింది. మూసీ మొదటి దశ పనులు ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. మొదటి దశ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు 9 కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఫస్ట్ ఫేజ్లో అయితే దాన్ని చేయడం జరుగుతుంది. ఉగాదికి అయితే మరి ముహూర్తం ఇక స్టార్ట్ కాబోతుంది మూసీకి సంబంధించి అని చెప్పడం జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ పునరుజ్జీవన పనులు వచ్చే ఏడాది ఉగాది నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. తెలుగు సంవత్సరాది నాడు పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ పూర్తి చేయాలని సర్కారు భావిస్తుంది. ఒకవైపు ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రయత్నాలు ముమ్మరంగా కాగా, మరోవైపు అత్యంత కీలకమైన నిధుల లాభ్యత దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేయడంతో మిగతా ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు చేపడతారు. మరి మూసీ పునరుజ్జీవనాన్ని కూడా దాంట్లో చేర్చిండ్రు. ఏదైతే ఈ రైజింగ్ 2047 ఉందో మూసీ నది పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర అధికారులను కొరియా, జపాన్ వంటి దేశాలకు పంపి అక్కడ ఇదే తరహాలో చేపట్టిన పనులపై అధ్యయనం చేయించారు. చూసాం అప్పుడు మూసీ దీనికన్నా ప్రాజెక్ట్ కన్నా ముందే అధికారులందరినీ కూడా కొరియా, జపాన్ ఆడ పంపించి అసలు ఎట్లా చేస్తున్నారు డెవలప్మెంట్స్, ఆ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇక్కడ రావాలి అని చెప్పి కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లి అప్పుడు చూపించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం చూసినాం. నిజంగా ఆ రేంజ్లో దీన్ని చేస్తే మనకు చెప్పుకోవడానికి కూడా మా తెలంగాణలో ఒకటి ఇది ఉన్నదిరా నాయన అని చెప్పుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల కన్నా ముందు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు తెలంగాణ ఎట్లున్నది మనం చూసుకోండి. జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నాయో, బిల్డింగ్స్ కానివ్వండి, ఇంకా కోకాపేట్ కానివ్వండి, నార్సింగ్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ అవన్నీ చూసుకుంటే కూడా బిల్డింగ్స్ వల్ల ఇంకా ఈ రోడ్ల వల్ల కూడా జర కొంచెం కళ వచ్చింది తెలంగాణకు, హైదరాబాద్కి కూడా. సో ఇంకా అట్లాంటివి డెవలప్ చేసుకుంటే పోతే తెలంగాణ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 2047లో ఏదైతే రైజింగ్ తెలంగాణ ఉందో మనం రాష్ట్రాలతోని కాదు ప్రపంచాలతోని మనం పోటీ పడేటట్టుగా తెలంగాణ చేయబోతున్నా అని చెప్పి చెప్పడం జరిగినది. అది అవుతుందా లేదా అనేది పక్కకు పెడితే నిజంగా మన తెలంగాణ ఆ స్థాయిలో అంటే రాష్ట్రాలతో కాకుండా దేశాలతో పోటీ పడి అక్కడ ఉన్నట్లుగా వీడికి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ వస్తే ఎట్లుంటుంది ఏంటనేది ఒక్కసారి మీరు ఆలోచించి కామెంట్ రూపకంలో తెలపండి. సో అదే దీనికి సంబంధించి మొదటి దశలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన డిపిఆర్ ఈ నెల ఆఖరు కల్లా సిద్ధం కానున్నదని చెప్పి కూడా రావడం జరిగినది. సో ఇది మూసీకి సంబంధించి అయితే ఉగాదికి అయితే ముహూర్తం పెట్టబోతున్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్లో చెప్పండి.